నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల త్యాగాలను ఏనాడు మరువనని వెల్లడి. అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పోటీలు జరగడం శుభపరిణామమని వ్యాఖ్య. తురకపాలెంలో ఆకస్మికంగా మరణించిన కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎవరికైనా చిన్నపాటి సమస్య వచ్చినా జీజీహెచ్కు వెళ్లాలని సూచన. రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల అవస్థలు చూశానని, రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందని, రాజధాని ఎక్కడో చెప్పకుండా అప్పుడే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేస్తుందని గుర్తు చేశారు. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొదట పూర్ణకము వేద ఆశీర్వచనాలతో ఆయనకు వేద పండితులు స్వాగతం పలికారు. భూములిచ్చిన రైతులకు సీఎం ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు చాలా ఆనందంగా ఉందని, దానికి మొదటి కారణం సిఆర్డీఏ భవనం ప్రారంభం అవటం, తొలిసారి ల్యాండ్ పుల్లింగ్ కింద భూములిచ్చిన చరిత్ర అమరావతి రైతులదేనని చెబుతూ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రైవేటు భవనాలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందని, రాజధాని ఎక్కడో చెప్పకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని నిర్ణయించామని, అప్పటికే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశామని తెలిపారు. అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సిఆర్డీఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామంటే దానికి కారకులైన రైతు సోదరి సోదరమణులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని కట్టు, 100 ఎకరాల్లో కట్టు, 50 ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు. అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఇట్లనే నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను, మళ్ళా జీవితంలో ఎలాంటి అవకాశం రాదు తెలుగు వారికి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని, అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు దారి చూపించింది ఇక్కడుండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
5 రోజుల పాటు 2 ప్రాంతాలు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. పోలీసుల క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గత ఏడాది ఈ పోటీలు ప్రారంభించామని ఆమె తెలిపారు. అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా పోటీలు జరగడం శుభపరిణామమని అన్నారు. పవర్ లిఫ్టింగ్ తో పాటు యోగా పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యోగాలో రాష్ట్రం గిన్నిస్ బుక్ సాధించిన సంగతి తెలిసిందేనని అన్నారు. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి 1011 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనున్నారని మంత్రి అనిత పేర్కొన్నారు. ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి అనుమతి ఇచ్చి వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని గౌరవ డీసీపీ గారిని కూడా ఆదేశించడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఎందుకంటే స్పోర్ట్స్ ని ఈ రోజు ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుండే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ రోజు పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ తో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాల్లోని కూడా యోగా అన్నది ఒక భాగం కావాలని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగానే మొన్న యోగా డేకి కూడా వైజాగ్ లో సుమారుగా 3,20,000 మందికి పైగా యోగా ఒకే ప్లేస్ లో చేయటం అనేది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించడం జరిగింది. దానికి ఈ రోజు కంటిన్యూస్ గా ఈ రోజు పోలీసు శాఖలో ఈ యోగాని ముందుంచాలి, యోగాకి సంబంధించిన కాంపిటీషన్స్ పెట్టాలి అని చెప్పి ఈ రోజు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ తో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 31 టీంలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మంచి విజేతలుగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు క్రీడల్ని ఏ మేరకు మనం ప్రోత్సహిస్తున్నామంటే ఈ రోజు అమరావతిలో కూడా స్పోర్ట్స్ సిటీకి ఏర్పాటు చేయడానికి కూడా ఈ రోజు సన్నాహాలు మొదలైనాయి. అదేవిధంగా పోలీసుకు సంబంధించి అపాలో కూడా ఈ రోజు సెపరేట్ గా స్పోర్ట్స్ కి సంబంధించి 15 ఎకరాలు కేటాయించేదానికి కూడా గౌరవ డీజీపీ గారు కృషి చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ రోజు స్పోర్ట్స్ అండ్ హెల్త్ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఆర్ఐని ఏర్పాటు చేసుకుని డిపార్ట్మెంట్ కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ వీటిలోని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడం అనేది ఈ రోజు ఒక మంచి పరిణామం కింద భావించాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ జాతీయ క్రీడలు జరగడం ఇది ఫస్ట్ టైం ఇన్ అమరావతి. దీనికి ప్రోత్సహించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. తురకపాలెంలో ఇటీవల సంభవించిన ఆకస్మిక మరణాలపై స్పందించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున జమ చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తురకపాలెంలో జరిగిన చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు 28 మంది ప్రాణాలు కోల్పోయారని పెమ్మసాని ఆవేదన వ్యక్తం చేశారు. మెలియోడోసిస్ అనేది అరుదైన వ్యాధి కావడంతో వైద్యులు నిర్ధారణకు సమయం పట్టిందని తెలిపారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ఇటీవల అంతు చిక్కని వ్యాధులతో మృతి చెందిన 28 బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద ఆదివారం ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున చెక్కులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తురకపాలెంలో కొంతమందికి మెలియోడోసిస్ వ్యాధి అనేది తెలియకుండా వ్యాపించిందని, దీనివల్ల అసాధారణ మరణాలు సంభవించాయని తెలిపారు. ఎవరికైనా చిన్నపాటి సమస్య వచ్చినా తొలుత జీజీహెచ్కు వెళ్లాలని సూచించారు. మరణించిన వారిలో చాలా వరకు కుటుంబ పెద్దలు, మధ్య వయస్కులు ఉన్నారని, బాధిత కుటుంబాలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. చదువుకున్న పిల్లలకు ఉపాధికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహించిందని వెల్లడించారు. ప్రజలకు పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు అందేలాగా చర్యలు తీసుకుందని వివరించారు. మీరు గత 2 నెలలుగా తురకపాలెంలో జరిగినటువంటి దురదృష్టవశాత్తు జరిగినటువంటి కొన్ని మరణాలు జరిగినాయి. మొదటిగా మెలిడియోసిస్ అనేది వెరీ రేర్ డిసీజ్. వర్షాలు, తేమ ఎక్కువ ఉన్నప్పుడు అది వస్తుంది, కాకపోతే కనుక్కోవడం కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల తెలుసుకునేటప్పటికి కొంచెం లేట్ అయింది. లేట్ అయ్యి 28 మంది చనిపోయారు. అయితే అవి తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యి రకరకాల కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తీసుకుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు ఢిల్లీ ఎయిమ్స్ డయాగ్నోస్ చేయడానికి. ఇంటింటికి తిరిగి బ్లడ్ టెస్టులు చేశారు. తర్వాత ప్రతి ఇంటికి సర్వే చేసి బ్లడ్ టెస్టులు చేసి కంటిన్యూస్గా అంటే 1500 బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. తీసుకొని 61,000 టెస్టులు చేశారు. టోటల్గా టెస్టులన్నీ చేసి ఎవరెవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరికీ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి, కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చాలా వరకు మనం
ఫర్దర్గా జరిగే నష్టాన్ని మనం ఆపగలిగాం. అయితే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి చనిపోయారు. ఇవన్నీ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్, ఐసోలేషన్ అవన్నీ పెట్టాం, కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందని. అయితే కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే అంటే జీజీహెచ్ మీద ఒక్కోసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒక్కళ్ళు కూడా. అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవటం, వాళ్ళ దాంతో డెత్ జరగడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, మీకు జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జ్వరం కానీ ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్, టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంతవరకు చేయాలో గవర్నమెంట్ అంత సపోర్ట్, ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా చేశాం. ఇప్పుడు దాంతోపాటు ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో వీరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి మనసుతోటి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇచ్చేశారు కూడా, అందరికీ బ్యాంకులో కూడా పడిపోయినాయి నిన్న ఇవాళ. అయితే ఈ సహజ మరణాలు జరిగినా కూడా ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటికి మెయిన్ ఉపాధిని తీసుకొచ్చేవాళ్ళు, మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకి ఫ్యామిలీకి ఆధారం ఉండదు ఇట్లా పోతే చనిపోతే అని చెప్పి 5 లక్షల వరకు శాంక్షన్ చేశారు ప్రతి ఒక్కళ్ళకి, 28 మందికి. ఇంకా ఏమన్నా కూడా పిల్లలకి కానీ ఏదన్నా ఉన్నా కూడా, ఏదన్నా ఎట్టి పరిస్థితి ఏదన్నా ఆదుకోవాల్సిన జాబులు కానీ ఏదన్నా ఉన్నా కూడా మేము దగ్గరుండి ఏదన్నా చూసుకునే అవకాశం చూస్తాం. ఈ పత్రికా ముఖంగా నేను జరిగింది దురదృష్టమైన స్పందించిన ప్రభుత్వానికి, అధికారులకి, అదేవిధంగా అంటే ఇట్లా డెత్స్ జరిగినప్పుడు చాలా అక్కడక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అంత కాంపెన్సేషన్ కూడా ఇవ్వటం కూడా చాలా కష్టం రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని అడిగిన వెంటనే, ఎమ్మెల్యే గారు మేము అడిగిన వెంటనే అర్థం చేసుకొని వెంటనే చేసినందుకు మరొకసారికి నేను వారందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, మార్పు మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ఏడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాలను స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. విశాఖ నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టినట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. విశాఖలో 33 మంది సిబ్బందితో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నామని అన్నారు. నిఘా విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో 700 మొబైల్ కిట్స్ సిద్ధంగా చేశామని, అక్రమంగా ఎగుమతి చేసే పీడీఎస్ బియ్యాన్ని గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తామని, ఏడాది నుంచి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందిస్తామని అన్నారు. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు, క్యూఆర్ కోడ్ జారీ చేస్తామని, దుకాణాలకు ఎంత బియ్యం తరలించామనే విషయాన్ని చెప్పుకొచ్చారు. పంపిణీ ఎంత అవుతుందనే వివరాలు సేకరిస్తున్నామని నాదెండ్ల మనోహర్ వివరించారు. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, మార్పు మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ఏడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి, కోఆపరేషన్ కానివ్వండి, వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి, చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతో 3 చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడీఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతో తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్ళు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాల్. దాదాపు 230 క్రిమినల్ కేసెస్ పెట్టాం. చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది. ఈ అవగాహనలో మాకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు
గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను, జేసీ గారు ఉన్నారు అప్పుడు. ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ. మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం. కానీ మన దేశ సంపద, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు 46 రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల వలన, లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన ఒక మాఫియా వలన ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. గతంలో మేము ఒక లారీని ఆపి అందులో ఉన్న బియ్యాన్ని మేము పరిశీలించి, మాకు కూడా ఒక వ్యవస్థ ఉంది, ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారు, సీనియర్ అధికారులు ఉంటారు. సీజ్ చేసిన శాంపుల్ని మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. సిబ్బంది కొరత కూడా ఉంటుందనే భావన మా జేసీ గారు, కలెక్టర్ గారు చెప్పినప్పుడు కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించి స్థానికంగానే మీరు హైర్ చేసుకోవచ్చు అనే ఉత్తర్వులు జారీ చేశారు. సో 3 షిఫ్ట్లు 24 గంటలు కూడా పర్యవేక్షించే విధంగా 33 సిబ్బందిని మేము ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎందుకంటే రాష్ట్రాల పేరు నేను చెప్పను కానీ ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే మన ప్రాంతాన్ని నుంచి ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు. దీపావళి కానుకగా కే ర్యాంప్ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ సినిమాలో పంచ్ డైలాగులు, అదిరిపోయే ఇమిటేషన్ యాక్షన్ సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుందని నమ్మకం తనకుందని పేర్కొన్నారు. కే ర్యాంప్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నగరంలోని భారతీనగర్ హోటల్, ప్రైడ్ మాధవ్ హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ చిత్రం ఓరా మాస్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమా మొత్తం వినోదభరితంగా ఉంటుందని అన్నారు. ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ సినిమాలో పంచ్ డైలాగులు, అదిరిపోయే ఇమిటేషన్లు, యాక్షన్ సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులకు ఖచ్చితంగా విజిల్స్ వేస్తారని చెప్పారు. ఈ సినిమాలో యుక్తి తారేజ్ హీరోయిన్ గా నటిస్తుందని, హీరోయిన్ తో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఏ విధమైన అసభ్యకరంగా ఉండవని, కథలో ఒక భాగం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది దీపావళికి విడుదల చేసిన కా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని, అలాగే ఈ దీపావళికి విడుదల కానున్న కే ర్యాంప్ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేసి తనను ఆదరించాలని ఆయన కోరారు. చిత్ర ప్రమోషన్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. చేతన్ భరద్వాజ్ తన 3వ చిత్రానికి సంగీత దర్శకుడు వ్యవహరిస్తున్నారని, ఆయన సంగీత దర్శకతను వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించాయని అన్నారు. ప్రేక్షకులు పైరసీని ప్రోత్సహించకూడదని, సినిమాను థియేటర్లో మాత్రమే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కే ర్యాంప్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మీ అందరికీ నచ్చింది. అండ్ ఐ కెన్ సీ దట్ చాలా మంచి బజ్ ఏర్పడింది సినిమాకి. ఇంకా జస్ట్ 6 days టు గో. 18th రిలీజ్ అవబోతుంది. పోయిన దీవాళికి కా చాలా పెద్ద హిట్ ఇచ్చారు నాకు. అలాగే ఈ దీవాళి కూడా కే ర్యాంప్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మూవీ. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ ఎంటర్టైన్మెంట్ అంతా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా మీరందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ దీవాళికి మీరందరూ కడుపుబ్బా గట్టిగా నవ్వుకుంటారు. అనుకోకుండా సడన్ ప్లాన్ ఇది. ఎందుకో మళ్ళీ పండగ సినిమా కదా, కొంచెం గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఫ్యామిలీస్ అందరికీ ఇంకా కొంచెం మీ ద్వారా చేరాలని, ఈ సినిమా చూడాలని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా మీరందరూ దీవాళికి ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. లేదు అంటే బేసిక్గా సినిమా కొంచెం ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడే కానీ సినిమా మంచి వైబింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్తూ ఉంటుంది. వాడి క్యారెక్టరేషన్ కూడా అలా ఉంటుంది. అందుకనే నాని కా తర్వాత అది కా కొంచెం వర్కౌట్ అయింది కదా, కే ర్యాంప్ పెడదామన్నా అన్నాడు. ఓకే, ఇంకా యూత్ఫుల్ వర్డ్ అది, బయటికి రీచ్ అవ్వడానికి కూడా మాకు కే ర్యాంప్ అంటే తొందరగా వెళ్ళిపోద్ది అనుకున్నాం. బట్ సినిమాలో వాడి పేరు కుమార్ అబ్బవరం, సో కాబట్టి ఇంకా కే ర్యాంప్ అని అలా పెట్టాల్సి వచ్చింది. చూద్దాం, ఇది కలిసి వస్తే ఇంక అన్నీ ఇంకా చూద్దాం. ఎక్కడ ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కూర్చొని సరదాగా చూసే సినిమా. ఒక తల్లిదండ్రులు, ఒక రైట్ నౌ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారు, ఎలాంటి బిహేవియర్స్తో సఫర్ ఉన్నారు, అండ్ పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు అనేది చిన్న క్లైమాక్స్లో మంచి ఎమోషన్ ఉంటుంది. సాయి గారు కానీ నరేష్ గారు కానీ అందరూ ఉన్నారంటే లైక్ ఇట్స్ ఎ ఫ్యామిలీ సబ్జెక్ట్. కంప్లీట్ యూత్ అండ్ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చు సార్.
ఇంతకుముందు సినిమాలకి ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్కి ఏంటి ఎందుకు ఓకే చేయాలి, అది ఎందుకు ఈ క్యారెక్టర్ కొత్తగా ఏం చూపిస్తుంది దాంట్లో? అంటే కంప్లీట్లీ నేను ఇంతకుముందు ఇలా లేనేమో, చాలా అంటే అవుట్ అండ్ అవుట్ ఎనర్జీగా ఉంటుంది ఈ రోల్ కొంచెం. అది కొత్తగా ఉంటుంది. చేతన్ భరద్వాజ్ గారు నాకు బాగా కలిసి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వెన్రో భాగ్యం, విష్ణు కథ, ఇప్పుడు మళ్ళీ కలిసి చేస్తున్నాం 3వ సినిమా. ఇప్పటికే పాటలు మీకు బాగా నచ్చాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చాలా గట్టిగా ఇచ్చారు. వెయిటింగ్ 18th ఇంకా ఎంత మ్యాజిక్ జరుగుతుంది అని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మా కాంబోలో మళ్ళీ హ్యాట్రిక్ సినిమా అవబోతుంది. దక్షిణ భారతం పైకి ఈ నెల 15వ తేదీ తర్వాత తూర్పు ఈశాన్య గాలులు వీనున్నాయి. దీంతో 16 లేదా 17న ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో దీపావళికి కోస్తాంధ్ర, తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 21 తర్వాత అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం రానుందని పలు వాతావరణ మోడళ్లు చెబుతున్నాయి. దీని ప్రభావంతో కోస్తా రాయలసీమలో పలు చోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి చర్చ జరుగుతుందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. టీడీపీ నేతలు జయచందర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని చెప్పిన చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదని ఆరోపించారు. చీకటి ఒప్పందాల ద్వారా నకిలీ మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించిందని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో నిందితుడు మిథున్ రెడ్డి అంతర్జాతీయ ఎంపీల బృందంలో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. మిథున్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. లిక్కర్ స్కామ్ ను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో జరిగే అవినీతి అక్రమాలను తిప్పికొట్టేందుకు బీసీవై పార్టీ తరఫున పోరాటాలు చేస్తున్నామంటున్న బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో నకిలీ మద్యం దుమారం లేపుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటన కూడా చేశారు. సిట్ ఏర్పాటు చేశాము, ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశామని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీసీవై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఉన్నారని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు, సిట్ ఏర్పాటు చేశాము అని చెప్పి, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈ నకిలీ మద్యం అంశం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తను అధికారంలోకి రాకముందు నుండి జరుగుతుందనే విషయం కూడా స్పష్టంగా తెలుసు. ఈ నకిలీ మద్యము వ్యవహారము గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆ ప్రభుత్వ హయాంలో దానికి సూత్రధారులు పెద్దిరెడ్డి కుటుంబము, అతని భాగస్వామ్యములు అనేవి కూడా తెలుసు. పెద్దిరెడ్డి కుటుంబంలో కీలక భాగస్వామి అయిన జయచంద్రారెడ్డిని ఆనాడు వీళ్లకున్న రహస్య ఒప్పందాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ తరపున తంబళ్లపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆనాడే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ యొక్క చీకటి ఒప్పందాల గురించి, అదేవిధంగా నకిలీ మద్యం గురించి తెలుసు. అధికారంలోకి వచ్చిన 16 నెలల పాటు ఈ నకిలీ మద్యం వ్యవహారం ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సహకరించింది. ఈరోజు వాళ్ళకు వాటాల్లో తేడాలు రావడం వల్ల ఈరోజు ఇది బయటపడే కార్యక్రమం జరిగింది తప్ప మరొకటి కాదు. ఇప్పటికి కూడా వీళ్ళు కేవలము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము సిట్ ఏర్పాటు చేస్తున్నాము, చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప నిజమైన చర్యలు తీసుకోవడం. మీరు ఇలా చెప్తున్నారు, ఇటు తంబలపల్లి ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయన్ని ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేశాము, అదేవిధంగా అరెస్ట్ కూడా A1 నిందితుడు అరెస్ట్ చేశామని కూడా నిన్న చంద్రబాబు ఒకటి ప్రకటనలో చేశారు. ఏదైతే పార్టీలో తెలిసినప్పుడు వెంటనే సస్పెండ్ చేశామని కూడా చెప్పారు. ఎలా చూస్తారు? ఈ అంశము ఇప్పటికిప్పుడు మాకు తెలిసిపోయింది అని చెప్పడము చాలా హాస్యాస్పదము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అధికార పార్టీకి పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న నకిలీ మద్యం గురించి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి తెలుసు. మరి ఇన్ని రోజులు ఎందుకు కొనసాగించారనేది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు ఈ 16 నెలల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు మద్యము ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు, దాని ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనే విషయం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మరి గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాం నుండినే ఈ నకిలీ మద్యం నడుస్తోందని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి ఆనాడు ఇలాంటి నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చారు, మీ పార్టీ వ్యతిరేకిస్తే కూడా పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చారనే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇదే మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం బృందంలో, ఎంపీల బృందంలో విదేశాలకు పంపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సహకరిస్తున్నారో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
చెప్పాలి. ఇవన్నీ కూడా వాటాలు ఏదైతే జరిగిన అవినీతిలో వాటాల కోసము చేస్తున్న చర్యలు తప్ప అవినీతిని అరికట్టడం కోసమో లేదంటే గతంలో జరిగిన అవినీతి పైన చర్యలు తీసుకోవడం కోసమో మాత్రము 100% కాదు. నిజంగా ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వెళ్తున్న ఎంపీల బృందం నుండి మిథున్ రెడ్డి గారిని తప్పించాలని, అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎంటైర్ మద్యం ఎపిసోడ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ నడవాలని కూడా ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. సార్, ఇంకో పక్కన ఇటు మీరు చూస్తే ఇటు మద్యం ఈ నకిలీ మద్యంని అరకట్టేందుకు ఒక ప్రత్యేక యాప్ కూడా, సురక్ష యాప్ అని కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? నేను అనుకోవడం అయితే ఇవన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు వాళ్ళ కలెక్షన్ కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు తప్ప నిజంగా మద్యము సంబంధించి కావచ్చు లేదా నకిలీ మద్యం అరికట్టడానికి కావచ్చు కాదు. ఖచ్చితంగా స్థానికంగా నాయకులు వీళ్ళు అవినీతి చేసి సంపాదించుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సార్, అవినీతిపై బీసీవై పార్టీ ఎప్పుడు ముందుండి పోరాటం చేస్తుంది. ఈ లిక్కర్ స్కామ్లో భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలతో బీసీవై పార్టీ ముందుకెళ్ళబోతుంది? డెఫినెట్గా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి కానీ, అదేవిధంగా ఈరోజు అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతి పైన కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి రైతులను మత్స్యకారులను ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న అంశాలపైన కావచ్చు, బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, అన్ని రకాలుగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే నకిలీ మద్యం వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇటు తంబలపల్లి ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నారో ఇవన్నీ పెద్ద స్కామ్, ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి బీసీవై పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవినీతిపై అరాచకాలపై పోరాటం చేస్తుందని కూడా ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, మంగళగిరి నుంచి. కెరియర్ భాస్కర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నట్టింగ్ ఫ్యూచర్ టాలెంట్ 2025 పేరిట బెన్ సర్కిల్లోని వి కన్వెన్షన్ నందు కెరియర్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ ఫేర్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మల్లారెడ్డి, అప్గ్రేడ్, అనురాగ్, అమృత, చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్, సోమియా విద్యా విహార్ వంటి ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులు ఈ ఫేర్ లో పాల్గొని విద్యార్థులకు ఇంటర్ తర్వాత తీసుకోవాల్సిన కోర్సులు, స్కాలర్షిప్లు, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విజయవాడలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ఫేర్ లో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం కెరియర్ భాస్కర్ సర్వీస్ రీజనల్ హెడ్ కాంతి కుమార్ మాట్లాడుతూ కెరియర్ ఫెయిర్ ను గత 4 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశంలోని టాప్ యూనివర్సిటీలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు భవిష్యత్తులో ఏవి మంచి కోర్సులు, జాబ్స్ ఏ కోర్సు ద్వారా త్వరగా పొందవచ్చు, స్కాలర్షిప్స్, అడ్మిషన్స్ వంటి వివరాలను యూనివర్సిటీల ప్రతినిధులు విద్యార్థులకు వివరించారని తెలిపారు. అనంతరం మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ పాషా మాట్లాడుతూ విద్యార్థులకు ఇదొక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకొచ్చారు. టాప్ మోస్ట్ యూనివర్సిటీలు ఈ ఫేర్ లో పాల్గొని విద్యార్థులకు 12th తర్వాత ఏది మంచి కోర్సు, అడ్మిషన్స్ వంటి అంశాలను తెలుసుకున్నారని చెప్పారు. అనంతరం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఏరియా మేనేజర్ కేజే నాగదేవ్ మాట్లాడుతూ కెరియర్ బాస్కెట్ ఆధ్వర్యంలో ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఇది విద్యార్థులకు మంచి అవకాశమని, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడం జరుగుతుందని అన్నారు. నా పేరు క్రాంతి కుమార్ అండి. నేను కెరియర్ బాస్కెట్ సర్వీసెస్ రీజనల్ హెడ్ సౌత్ ఇండియాకి వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం విజయవాడలో కెరియర్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాము కెరియర్ బాస్కెట్ సర్వీసెస్ తరపు నుంచి. ఈ కెరియర్ ఫేర్ పేరు వచ్చేసి నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్ వాల్యూమ్ 4 అండి. సో ఈ యూనివర్సిటీ ఫేర్ అనేది ఏంటంటే మేము ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. ఇది 4th ఇయర్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే మన ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ అండ్ ఫ్యాకల్టీస్ వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు. మన విజయవాడలో ఉన్న స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళకి కావాల్సిన ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. లైక్ ఫీజులో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఫ్యూచర్లో ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే జాబ్లు ఎలా వస్తాయి, వాళ్ళకి ఎలాంటి స్కాలర్షిప్స్ వస్తాయి, అడ్మిషన్ ఎలిజిబిలిటీ ఏంటి, సో అది వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో భవిష్యత్తులో వాళ్ళకి ప్లేస్మెంట్ రావడానికి ఎలా యూజ్ అవుతుంది అనేది దానికి మేజర్గా దాన్ని ఎయిమండి ఈవెంట్ కండక్ట్ చేయడం. ఇక్కడికి మనకు మేజర్గా ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్, అమృత విశ్వవిద్యాపీఠం, దాని మనకు వచ్చేసి యూపీఎస్ దేహరాదూన్ అది పెట్రోలియంకి ఫేమస్ అండి. అలానే మల్లారెడ్డి, మనకు నిత్య మీనాక్షి, సోమయ్య, ఇలా మనకి ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ వచ్చాయి. సో వాళ్ళు ఈరోజు వచ్చేసి పిల్లలతో మాట్లాడి, పిల్లలు వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నారు. అంతే. థ్యాంక్ యూ. ఇది మేజర్గా మనకి ఇంటర్మీడియట్ అండ్ జేఈ వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. ఒక దృష్టికోణంతో ఈ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మల్లారెడ్డి నాట్ ఓన్లీ అంటే ఇంజనీరింగే కాకుండా అలైడ్ అండ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ దాదాపు 450 కోర్సెస్ ఉన్నాయి. అందులో 207 యూజీ అండ్ పీజీ ఉన్నాయి. అదేవిధంగా 250 ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
హాస్పిటల్స్లో డాక్టర్స్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా మా దగ్గర ఫెలోషిప్ ప్రోగ్రామ్ చేయొచ్చు. వాళ్ళకి మంచి అంటే వాళ్ళకి ఇది ఒక అడిషనల్ వాల్యూ అడిషన్ సర్టిఫికేషన్ లాగా ఉంటుంది. అదేవిధంగా అందరూ మా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి హైదరాబాద్, డిఫరెంట్ క్యాంపసెస్, మైసమ్మగూడలో ఉంది, గండి మైసమ్మ అండ్ సూరారం క్యాంపసెస్ ఉన్నాయి. వచ్చి విజిట్ చేసి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి పిల్లలతో మాట్లాడి, ఫ్యాకల్టీని కలిసి, డీన్స్ని కలిసి, వైస్ ఛాన్సలర్ని కలిసి మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీ భవిష్యత్తు నిర్ణయించుకోవచ్చు. మేము వాళ్ళ కంప్లీట్ కోర్స్ అయ్యేంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ భవిష్యత్తుని కంప్లీట్గా తీర్చిద్దాం. మల్లారెడ్డి అంటే బ్రాండ్ అండి. ఇండియాలో మల్లారెడ్డి అంటే బ్రాండ్. మల్లారెడ్డి ఈజ్ నోన్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. థ్యాంక్ యూ. నా పేరు నాగదేవ్ అండి. నేను మేనేజర్ SRM యూనివర్సిటీ ఏపీ నుంచి వచ్చాను. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ అట్ కెరియర్ బాస్కెట్ ఫేర్, ఎడ్యుకేషన్ ఫేర్. ఇది విజయవాడ వి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. అండ్ పిల్లలకి ఇది మంచి అవకాశం. పిల్లలు +2 అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేసుకుందాం అనుకుంటున్నారు, లైక్ ఇంజనీరింగ్తో పాటు మిగతా కోర్సెస్ లైక్ మేనేజ్మెంట్ కోర్స్ అని, ఎస్లా అని, ఇలాంటివి చాలా కోర్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఈవెంట్లో చాలా యూనివర్సిటీస్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. పిల్లలకి ఇది మంచి అవకాశం వచ్చి తెలుసుకోవడానికి, డౌట్స్ తెలుసుకోవడానికి. అండ్ SRM AP క్యాంపస్ కూడా మన దగ్గర అమరావతి ఇస్ మల్టీ డిసిప్లిన్ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ అండి. ఇక్కడ కూడా ఏంటంటే మనకి సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, SRM JEE అని సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది 3 ఫేజెస్లో అలా కండక్ట్ చేస్తాం మనం ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో మనకి స్టూడెంట్స్కి ఏంటంటే చాలా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వచ్చి తెలుసుకోవచ్చు. లైక్ SRM JEE ఎగ్జామ్ రాస్తే మనకి ఏంటంటే ఏపీతో పాటు ఇంకా చెన్నైలో ఒక 4 క్యాంపస్, ఢిల్లీలో కూడా క్యాంపస్ ఉంటుంది. ఈ అన్నిట్లో కూడా పిల్లలు రాస్తే ఏంటంటే వాళ్ళకి సీట్స్తో పాటు స్కాలర్షిప్స్ కూడా మనం అనౌన్స్ చేస్తాం. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ కాకుండా గ్లోబల్లో కూడా చాలా యూనివర్సిటీస్తో టైప్ ఉన్నాయి. ఇక్కడ 2 ఇయర్స్ ఇక్కడ చేసుకోవచ్చు, 2 ఇయర్స్ బయట చేసుకోవచ్చు, లేకపోతే 3 ఇయర్స్ ఇక్కడ చేసుకొని 1 ఇయర్ బయట చదువుకోవచ్చు. అలాగే మన ఫ్యాకల్టీ కూడా, SRMలో ఫ్యాకల్టీ కూడా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీస్ ఉంటారు. ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆర్ డాక్టరేట్స్. కేసరపల్లి చిల్లీస్ వైన్స్ లో కల్తీ మద్యం అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వచ్చాయని ఎక్సైజ్ CI సురేఖ తెలిపారు. వైన్స్ లో బీర్ తీసుకున్న 45 నిమిషాలు వ్యవధి తర్వాత తీసుకొని వచ్చి గొడవ పెట్టుకున్నారని అన్నారు. మా సర్కిల్ పరిధిలో కల్తీ మద్యం లేదని ఆమె తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో చిల్లీస్ వైన్స్ లో కల్తీ మద్యం అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చిల్లీస్ వైన్స్ ను ఎక్సైజ్ CI సురేఖ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా CI మాట్లాడుతూ తమకు సంబంధించిన 23 షాపుల్లో వారంలో 4 రోజులు తనిఖీ చేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారం చేయడం వల్ల ప్రజలు భయపడిపోతున్నారని అన్నారు. కల్తీ మద్యం అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిల్లీస్ వైన్స్ లో జరిగిన ఘటనను సీసీ ఫుటేజ్ ఆధారంగా వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం వైన్స్ లో విక్రయదారుడు మాట్లాడుతూ మధ్యాహ్నం 3:30 వచ్చిన 2 వ్యక్తులు 2 బీర్లు తీసుకుని వెళ్లారని, ఆ 2 వ్యక్తులు మళ్లీ 4:40 వచ్చి బీర్లు నురుగు రావటం లేదని గొడవకు దిగారని అన్నారు. బీరు గ్యాస్ పోయిన తర్వాత వచ్చి కావాలని కొందరు వ్యక్తులు గొడవకు దిగారని ఆయన స్పష్టం చేశారు. 3 బీర్లు తీసుకున్నాను. ఒకసారి నీళ్ళ బీరా చెప్పండి. మూతలో పోయి ఏంటి అన్నాయి. ఇంకో బీర్ పోయి ఏమని చెప్తున్నా. కాదండి మీకు చెప్పండి. డబ్బులు కొడతా అన్న, డబ్బులు కొడతారు. విషయం చెప్పండి. నీళ్లు చెప్పింది కరెక్టే. మీరు ఏమంటారంటే నీళ్ళు అంటారు, గ్యాస్ ఇప్పుడు మనకి ఏంటంటే బీరు వస్తే మన ఫ్రిడ్జ్ లో పెట్టిస్తాం వరకే మనం మన కాదుగా. మీరు చేశారని నేను అదే గురు వచ్చిన బీరు ఫ్రిడ్జ్ లో పెట్టిస్తా వరకే బాగా డ్యూటీ. అది వాస్తవం. అది ఏం చేయమంటారు మీరు చెప్పండి. మీరు చెప్పండి అంతే. ఏం చేయమంటారు? ఖర్జూర కాదండి, మీరు ఏం చేయమని చెప్పండి. ఎన్నైనా నేను ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చేవాడిని, నాది కాదుగా. నేను పని ఉంది అంతే. నేను ఒక్కరి పని చేస్తాను. డిఫరెన్స్ లేదు దాని గురించి నాకు తెలియదు అట్లా. మీరు ఏం చేయమని చెప్పండి. మీరు చెప్పండి. అది నేను వర్కర్ని పని చేసేవాడిని. మనకు వచ్చి చెప్తాం. ఇది మూత ఉంది అనుకోండి, నేను ఏదైనా పంపించేస్తాను. కంప్లైంట్ పెట్టుకోవచ్చు. మూత ఉంటే మూత లేదే, అది ఇష్టం.
నేను అదే నేనేమన్నా నేను కూడా ఇచ్చేవాడిని నేను చెప్తున్నా నేను అది నువ్వు వచ్చింది తాయో నీళ్ళు అని చెప్పి తీసుకొచ్చావు అంతే. నీ దగ్గర ఇది నిజమా కాదా నువ్వు చెప్పు. కలర్ చూడు అన్నా పోనీ కలర్ తేడా కూడా తెలియట్లేదా. కల్తీ మద్యం అనేది అసత్య ప్రచారం అండి. కల్తీ మద్యం ఏమి జరగట్లేదు. ఇక్కడ ఇవాళ వచ్చి మేము ఈ షాప్లో ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్షన్ చేశామండి. ఇక్కడ ఐదు బ్యాచ్లు ఉన్నాయండి ఖజుర బీర్లు. వాటిలో ఎటువంటి కల్తీ మద్యం లేదండి. నౌకన్నామాదారుని ప్రశ్నించాము, ఎంక్వైరీ చేశాము. ఎలాంటి అవకతవకలు జరగట్లేదండి. ఇలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కనుక మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామండి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి డిపార్ట్మెంట్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. ఇలా చేస్తే కనుక ఇప్పుడు ఇక్కడ షాప్లో మనకి సీసీ కెమెరా ఉందండి. నిన్న ఎవరైతే ఇలా ఎలిగేషన్ చేశారో వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసు పెడతామండి. శాస్త్రపల్లి అండి పిలిచి పోయించండి. నేను నౌకున్నామన్న దారిని నాకు రిజిస్టర్ రావాలి. ఆదివారం ఒకటి నేను పొద్దు నుంచి వ్యాపారం జరుగుతుందండి. నిన్న మధ్యాహ్నం 3:35 ఇద్దరు వ్యక్తులు వచ్చి ఖజూర బీర్లు 3 బీర్లు తీసుకున్నారండి. 3 బీర్లు తీసుకెళ్ళి మళ్ళీ 4:25 వచ్చి గ్యాస్ లేదని అన్నారండి. దాంట్లో ఏమైందంటే 2 బీర్లు తాగేశారండి. 3 బీర్లు ఓపెన్ చేసేసి అది వదిలేశారండి. బీర్ తీసుకుని 40 నిమిషాల తర్వాత దాంట్లో గ్యాస్ పోయింది. నిన్న అంటే ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ పోవడం వల్ల దానివల్ల మా దగ్గరకు వచ్చి కావాలని ఉద్దేశపూర్వకంగా వచ్చి గొడవ తీయాలని చూశారండి. నిన్న పొద్దు నుంచి వాళ్ళు ఆ ఇద్దరు పొద్దులు తాగుతూనే ఉన్నారండి. తాగుతూనే ఉండి కావాలని వచ్చి గొడవ చేస్తాకు వచ్చారండి. తీసుకున్న బీర్లు 3 బీర్లు ఖజూర బీర్లు. దాంట్లో ఎటువంటి కల్తీ లేదండి. మేడం గారు డిపార్ట్మెంట్ మేడం గారు వారానికి 4 సార్లు చెక్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని ఏదో చేయాలని చెప్పి వాళ్ళు చేశారండి. ఇది కావాలని అలా చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలోని సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రైతుల త్యాగాలను ఏనాడు మరువనని వెల్లడి. అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పోటీలు జరగడం శుభపరిణామమని వ్యాఖ్య. తురకపాలెంలో ఆకస్మికంగా మరణించిన కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎవరికైనా చిన్నపాటి సమస్య వచ్చినా జీజీహెచ్కు వెళ్లాలని సూచన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.